షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చినాను. అది కేసీఆర్ గారు మంచిగా పరిపాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దానికి ఏం లేకుండా పోయింది. అందుకోసానికి మన కేసీఆర్ మన ప్రజల్లో ఉత్సాహం తేవడానికి మంచిగా ప్రజల ఏకమైతంలో చేసి మళ్ళీ మన రాబోయే ప్రభుత్వం మనదే కావాలని అందరు ఐకమత్యంగా కోరుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ రావాలనుకుంటున్నారు. కేసీఆర్ ఏం చేసినాడు కొంతమంది అంటారు. కేసీఆర్ ఏం చేయలే అండి, ఏం చేయలేని చెప్పండి. మీరు కేసీఆర్ ఏం చేయలేదు ఒక్క మాట చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చేసిందండి? కాంగ్రెస్ వచ్చింది వాళ్ళే దోసుకోవడానికే సరిపోతుంది. ఏం వచ్చింది, ఏం చేసిరు? ఆ మహిళలకు 2500 అన్నది ఇచ్చిరా? ఉచిత కరెంట్ అన్నది ఇచ్చిరా? ఏమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? కరెంట్ కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కరెంట్ ఒక్క నిమిషం గిట్ట కరెంట్ పోకపోతుండే, నిమిషానికి కరెంట్ పోతుంది. నీళ్లు ఆడపిల్లలు మళ్ళీ వచ్చి ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చేది ఇప్పుడు నీళ్ళు వాటర్ కోసం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నానా? అట్లా లేకుండే. ఇంకేం కావాలి ఇంకా ఇంతకన్నా ఉదాహరణ? మళ్ళీ మన కేసీఆర్ మళ్ళీ వచ్చింది అనుకో, మన ఆడపిల్లలకు కానీ రైతులకు కానీ అందరికి కానీ మళ్ళీ మన స్వతంత్రం వచ్చినట్టు మనకు తెలంగాణ ఖచ్చితంగా మన తెలంగాణలో 119 సీట్లకు 119 సీట్లు ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. 15 సంవత్సరాలు ఇంకో 13 నెలలు ఉండమనండి. రేవంత్ రెడ్డి ఇంకో 13 నెలలు ఉండమనండి. వాళ్ళ దాంట్లో వాళ్ళకే చదిపోతలేదు. అలా ఉంటాడు వేస్ట్కి పడతలేదు. చాలా మంచిగా ఇంకా లక్షలాదిగా వస్తారు. మా 10 లక్షలే అనుకున్నాం కానీ ఇంకా 10-15 లక్షలు 20 లక్షల మంది జనాలు వస్తున్నారు ఆల్రెడీ. మా మీద చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది. ఈరోజు మన అంటే పార్టీ మీటింగ్ కాదు కానీ మన ఒక పండుగ వాతావరణం లాగా అందరూ పండుగ. టీఆర్ఎస్ అంటే ఒక సైన్యం, పండుగలాగా అందరూ పండుగలాగా జరుపుకుంటారు. అంతా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన కేసీఆర్ గారు మన ప్రజల్లోకి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏం చెప్తాడో మనం ఇంకేం చేయాలనో అనే మాకు ప్రజల ఉద్దేశం ఉంది. మేము గిట్ట కార్యకర్తలు మేము చేయాలి, ఇంకా ఆయన ఏం చెప్తాడు ఏం చేయాలనేది మనం చాలా ఉత్సాహం మీద ఉండి ఈ విజయవంతం చేయడానికి వచ్చినాం. మేము భద్రాచలం నుంచి వచ్చినాం. బస్ మీద వచ్చినాం. ఎట్లుంది ఇక్కడ? జనాలు చాలా బాగా వస్తున్నారు. జనాలు నిండిపోద్ది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు త్వరలో తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు కేసీఆర్ కావాలి. ప్రతి పల్లెల్లో మేము వెళ్తా ఉన్నాం పార్టీ నాయకుడిగా. ఎక్కడ అడిగినా కానీ కేసీఆర్ కావాలి తప్పనిసరిగా. మేము వేరే వాళ్ళకి ఓటేసి కాంగ్రెస్కి ఓటేసి మేము మోసపోయామని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే తప్పనిసరిగా మా యొక్క కేసీఆర్ గారు తప్పనిసరిగా సీఎం అవ్వటం ఖాయం. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అంతా ఇంత కాదు. మరి ప్రజలు ఇప్పుడు ప్రతి రైతు కానీ ఎవరిని అడిగినా కానీ కేసీఆర్కి జై అంటామన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. మాకు కేసీఆర్ సభ అంటేనే ఒక ఆయన సారు అభిమానం మీద వచ్చినాం. ఎలాంటి రూపాయి తీసుకోకుండా వచ్చినాం. మా వ్యక్తిగతంగా వచ్చినాం అంతే. సభ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో ఇంత ఎండలో కూడా లెక్క చేయకుండా వచ్చినామంటే సారు కావాలనే వచ్చినాం. మళ్ళీ అంటే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అనేది తెలిసి వచ్చింది. దాని గుణపాఠాలు ఏంటి అనేది తెలిసి వచ్చినాయి. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. అండ్ 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా నెరవేరింది లేదు. ఒక ఫ్రీ బస్ తప్పించి అది కూడా ఆడవాళ్లకు ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక బస్సు మొత్తం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ కానీ స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని స్థితి అయిపోయింది ఆ బస్సు ఫ్రీ బస్సు వల్ల. సో అది కూడా ఫెయిలే. రైతు భరోసా రుణమాఫీ అందరికి ఎవరికి కూడా జరగలేదండి. ఎటువంటి జరగలేదు, ఏం జరగలేదు. జనాలు ఏమని మళ్ళీ సారే రావాలి కేసీఆరే రావాలి అని అంటారు.